మనం గ్రూప్ డికి సంబంధించినటువంటి గత వీడియోలో 20 క్వశ్చన్స్ వరకు అయితే డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మిగతా క్వశ్చన్స్ అంటే 21 నుంచి అయితే డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్. సో మనకి ఏమని ఇచ్చిండు కింద క్వశ్చన్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టర్మ్స్ విల్ బి రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ అంటున్నాడు. ఈ క్వశ్చన్ మార్క్లో ఏ పదం వస్తుందో కనుక్కోమంటాడు చెప్పండి. ఇన్ ద గివెన్ సిరీస్ టు మేక్ ద లాజికల్లీ కంప్లీట్. ఓకేనా. సో ఈ సిరీస్ అనేది లాజికల్లీ కంప్లీట్ కావాలంటే ఏమొస్తుంది అని అంటున్నాడు. ఫస్ట్ నెంబర్ చూడండి ఫ్రెండ్స్. 16 ఉంది. 16 కాస్త 20 అయింది. ఓకే అంటే ఎంత పెరిగింది? 4 పెరిగింది. 20 కాస్త 24 అయింది. 24 కాస్త 28 అయింది. 28 కాస్త 32 అయింది. అంటే ఎవ్రీ టైం 4 యాడ్ అవుతుంటే పోతుంది. 4 + 4 + 4 + 4 + 4 + 4 దీనికి 32 + 4 యాడ్ చేస్తే 36 వస్తుంది ఫ్రెండ్స్. 36 వచ్చేది ఆన్సర్. అంటే ఈ రెండు మనకు కావు. దాని తర్వాత ఇప్పుడు A36 Z36 చూడాల్సినట్టు అవసరం ఉంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మనం చూసుకుంటే అయితే ఎల్ నుంచి ఎమ్ వచ్చింది ఫ్రెండ్స్. గ్యాప్ ఏం లేదు. ఎల్ నుంచి ఎమ్ నెక్స్ట్ ఇమీడియట్ వచ్చింది. తర్వాత ఎమ్ నుంచి మధ్యలో ఏమైంది? ఇక్కడ ఎన్ మిస్ అయింది. తర్వాత ఓ వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ పీక్యూలు మిస్ అయినాయి. తర్వాత ఆర్ వచ్చింది. ఆర్ తర్వాత ఏమొచ్చింది? ఏం మిస్ అయినాయి? STU మిస్ అయింది. తర్వాత వి వచ్చింది. ఇప్పుడు ఎన్ని మిస్ కావాలి? ఇక్కడ 1 మిస్ అయింది. ఇక్కడ 2 మిస్ అయింది. ఇక్కడ 3 మిస్ అయింది. మధ్యలో 4 గ్యాప్ వదిలేసేయాలి. సో వి తర్వాత 4 అంటే STUV తర్వాత W వస్తుంది, X వస్తుంది, Y వస్తుంది, Z వస్తుంది. ఓకేనా. సో జెడ్ తర్వాత నెక్స్ట్ వచ్చేది మళ్ళీ ఏం చేయాలి? ABCD స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. అంటే మనకి ఏమొస్తుంది? A36 అనేది కరెక్ట్ ఆన్సర్ ఫ్రెండ్స్. దాని తర్వాత ఇప్పుడు ఈ 22 ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. 22 ప్రాబ్లం అనేది చాలా ఈజీ ప్రాబ్లం ఫ్రెండ్స్. ఇట్లాంటివి వచ్చినాయంటే మీరు ఇమీడియట్గా జేబులో ఒక మార్కులు ఉన్నట్ట. ఫస్ట్ ఇన్ ద క్వశ్చన్ ద స్టేట్మెంట్ ఈజ్ ఫాలోడ్ బై 4 కంక్లూజన్స్. ఓకే, ఒక స్టేట్మెంట్లో 4 కంక్లూజన్స్ ఇచ్చినట్ట. ఫైండ్ అవుట్ విచ్ కంక్లూజన్ ఈజ్ నాట్ ట్రూ బేస్డ్ ఆన్ ద గివెన్ స్టేట్మెంట్ అంటున్నాడు. కింద ఒక స్టేట్మెంట్ ఇచ్చిన దాన్ని బట్టి ఏది ట్రూ కాదు అంటున్నాడు ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇక్కడ చూడండి. TL ఉంది ఫ్రెండ్స్. T ఎక్కడ ఉంది? T ఇక్కడ ఉంది. L ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. సో వీటి మధ్యలో ఏ గుర్తున్నాయి? గ్రేటర్ దాన్ గుర్తున్నది. సో అదే గుర్తున్నది కాబట్టి ఓకే. తర్వాత PL. P ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉన్నది. తర్వాత L ఎక్కడ ఉన్నది? ఇక్కడ ఉన్నది ఫ్రెండ్స్. సో Pకి Lకి మధ్యలో ఏముంది? ఇక్కడ ఓన్లీ గ్రేటర్ దానే ఉన్నది చూడండి. ఇక్కడ ఓన్లీ గ్రేటర్ దానే ఉన్నది. సో గ్రేటర్ దానే ఉన్నది కాబట్టి ఇది కూడా ఓకే. దాని తర్వాత PW చూడండి ఫ్రెండ్స్. PW. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక మనకి ఏమొచ్చిందంటే ఇక్కడ జాగ్రత్త చూడండి. ఈ ప్రాబ్లంలో ఏముందంటే సో P > T = W > L అని ఇచ్చింది. ఇప్పుడు ఏముంది మనకు థర్డ్ క్వశ్చన్ ఏంది? P <= W అంటున్నాడు ఫ్రెండ్స్. సో ఇక్కడ ఒక గ్రేటర్ దాన్ ఉన్నది. ఓకేనా. సో ఇక్కడ ఒక గ్రేటర్ దాన్ సింబల్ వచ్చింది. తర్వాత ఓకేనా. సో W ఉన్నది ఫ్రెండ్స్. అంటే మనకి ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి. సో P <= W ఉంది. సో T = W కాబట్టి W పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏముండాలి? P <= అన్నట్టు ఉండాలి. కానీ ఏముంది? P అనేది లెస్ దాన్ ఉన్నది కాబట్టి ఇది కాదనమాట. ఓకేనా. సో ఇది రాంగ్ ఆన్సర్ అనమాట. ప్రాబ్లమ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు మన గ్రూప్ డి ఎగ్జామ్లో ఇవే మనకు ఇప్పుడు టఫ్ వచ్చేటి అంటే మ్యాథ్స్లో రీజనింగ్లో. దాంట్లో సెర్టైన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ సిట్టింగ్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ ఫేసింగ్ నార్త్ అంట. ఓకేనా. సో మనం తీసుకుంటే ఇది ఈస్టు, ఇది వెస్టు, ఇది నార్త్, ఇది సౌత్. కొంతమంది అంటే నార్త్ ఫేస్ చేసినట్టు ఫ్రెండ్స్. నార్త్ ఫేస్ చేసేటటువంటి ప్రాబ్లమ్స్ అనేవి ఈజీ. ఇక్కడ నార్త్ అట్టే ఉంది కాబట్టి అటు సైడ్ తలకాయ పెడుతున్నాం. ఓకేనా. సో ఇట్లా నార్త్ సైడ్ తలకాయ పెట్టుకుంటే నేను ఏడుండి రాస్తున్నా. ఓకే, నేను ఇక్కడ నుంచి రాస్తే ఇది నా ఎడమ సైడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది నా లెఫ్ట్ సైడ్ అవుతుంది. ఇది నా రైట్ సైడ్ అవుతుంది. గుర్తుపెట్టుకోరు. సో ఫస్ట్ ఏమంటారంటే T సిట్టింగ్ టు ద ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ S. ఓకేనా. సో T అనేట ఆయన ఎస్కి ఓకేనా. T సిట్టింగ్ ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ S అంట. ఓకేనా. ఎస్కి ఇమీడియట్ లెఫ్ట్గా T కూర్చున్నాడు ఫ్రెండ్స్. ఓన్లీ 2 పీపుల్ ఆర్ సిట్టింగ్ టు ద లెఫ్ట్ ఆఫ్ P. సో Pకి లెఫ్ట్ సైడ్ ఓన్లీ ఇద్దరే కూర్చున్నాడు ఫ్రెండ్స్. ఇద్దరు వదిలేసి 2కి దేనికి Pకి లెఫ్ట్ సైడ్ ఇద్దరు కూర్చున్నట్ట. ఓకే. దాని తర్వాత ఓన్లీ 2 పీపుల్ ఆర్ సిట్టింగ్ బిట్వీన్ P and S. ఓకేనా. P and S మధ్యలో P and S అంటే ఇట్లా కూర్చోవచ్చు ఇద్దరి మధ్యలో. లేదంటే S ముందట ఉండొచ్చు, P తర్వాత ఉండొచ్చు. అందుకని ఇట్లా రాస్తాం మనం. ఓకేనా. P and S మధ్యలో ఇద్దరు కూర్చున్నారు. P and S మధ్యలో ఇట్లా ఇద్దరు కూర్చున్నారు. సో T ఈస్ థాట్ టు ద లెఫ్ట్ ఆఫ్ ద పర్సన్ సిట్టింగ్ ఎట్ ద ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ అట. ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ ఉన్నాడు కదా. సో ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్కు T అంట, థాట్ టు ద లెఫ్ట్ అంట ఫ్రెండ్స్. ఓకే. సో T అనట ఆయనట ఎక్స్ట్రీమ్ రైట్ హ్యాండ్ ఒక ఆయన ఉన్నాడు అనుకుందాం. ఆయనకంటే థర్డ్ లెఫ్ట్. సో ఈయనకు థర్డ్ లెఫ్ట్లో T ఉన్నాడు ఫ్రెండ్స్. ఇది ఒకటో స్టేట్మెంట్, ఇది రెండో స్టేట్మెంట్, ఇది మూడోది, ఇది నాలుగోది. ఓకేనా. నెక్స్ట్ ఫస్ట్ ఇది రెండో తీసుకుందాం. సో రెండోది ఏంది? ఇట్లా ఇద్దరు వదిలేసినాక P ఉండాలి. సో రెండో దాంట్లో నెక్స్ట్. సో ఇప్పుడు S ఇక్కడ పెట్టలేము ఫ్రెండ్స్. S ఇక్కడ పెట్టలేము మనం. ఎందుకంటే ఎస్కు P మధ్యలో రెండు వదిలేసేయాలి కాబట్టి ఎస్ని అనేది ఇక్కడ పెట్టలేము మనం. అందుకని ఏం చేస్తానంటే నేను S ఇక్కడ పెడుతున్నాను. రెండు వదిలేసి ఏముండాలి? P and S మధ్యలో రెండు కాబట్టి ఇది. సో ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్
సో ఇది అయిపోయింది, రెండు అయిపోయినాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ టీ అండ్ ఎస్ పక్క పక్కనే ఉంటాయి అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ ఎస్ వచ్చింది కాబట్టి దీని పక్కనే టీ ఉంటుంది, ఎందుకంటే టీఎస్ రావాలి కాబట్టి. ఓకే. దాని తర్వాత టీ ఇక్కడ 4వ స్టేట్మెంట్ లేదా టీకి ఎక్కడ ఉంటాడంట, టీకి ముందట ఎంతమంది ఉన్నారు, ముగ్గురు ఉండాలి. సో టీకి ముగ్గురు ఉండాలి. ఒక ఎస్ ఉన్నది, అక్కడ ఎస్ ఉన్నది కాబట్టి ఇంకొకటి. సో టోటల్ ఎంతమంది ఉన్నట్టు 1 2 3 4 5 6 7 8. సో ఇవన్నీ మనం ఎందుకంటే బ్యాంక్ ఎగ్జామ్స్ చేసి ఉన్నాం కాబట్టి మనకి ఈజీగా వచ్చింది. మీరు బాగా ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్ ఇవన్నీ. దాని తర్వాత 24వ ప్రశ్న చూడండి. ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ x² + 30x + 104 ఉంది. దీనికి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క రూట్స్ కనుక్కోమని చెప్పేసి అంటున్నాడు ఫ్రెండ్స్. సో ఇవి కూడా మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ప్రశ్నలు బాగా వస్తున్నాయి ఎగ్జామ్లో. సో మీరు కూడా ఒకసారి వీటిని మీద ఫోకస్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇవన్నీ పాలినామియల్ వస్తాయి. సో ఏం చేయాలంటే మధ్యలో నెంబర్ ఎంత, ఫస్ట్ 104 ఉంది కదా, 104ను 2 టేబుల్లో డివైడ్ చేయండి ఫ్రెండ్స్. డివైడ్ చేస్తే 2 ఎంత వస్తుంది, 2 5 జా 2 జా, మళ్ళీ 2లో వేస్తే 2 26 జా, మళ్ళీ 2లో వేస్తే 2 13 జా. సో మనకు 104ను డివైడ్ చేస్తే ఎంత వచ్చింది ఫ్రెండ్స్, 104 డివైడ్ చేస్తే మనకు 2 × 2 × 2 × 13. సో ఇక్కడ మనకు ఏంటంటే 2 సంఖ్యలు గుణిస్తే మనకు 104 రావాలి. కానీ ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి 2 సంఖ్యలను కూడితే ఎంత రావాలి, మనకు 30 రావాలి ఫ్రెండ్స్. సో 30 రావాలంటే ఇక్కడ చూడండి, 2 × 4 ఓకేనా, 2 × 26 అంటే 4 26. సో 4 26ను గుణిస్తేనేమో చివరి ఉన్న 104 రావాలి. ఓకేనా. సో కూడితేనేమో ఇక మధ్యలో ఉన్న 30 రావాలి. ఓకేనా. ఈ 4 26ను గుణిస్తే 104 వస్తుంది 4 26లో. ఓకేనా. సో కూడినాం అనుకో, 4 + 26 కూడితే ఎంత వస్తుంది, మనకు 30 వస్తుంది. ఎస్ అంటే కరెక్ట్ అవుతుంది. సో దాన్ని తీసుకుపోయి రాదా, x² ప్లస్ దీన్ని 26 నేను 30 ఏం చేస్తానంటే 4x + 26x లెక్క డివైడ్ చేస్తున్నాను ప్లస్ 104 = 0. సో ఇలా x కామన్ తీస్తే x + 4 ప్లస్ ఇలా 26 కామన్ తీస్తే x ఉంటుంది. 104లోకి వెళ్ళి 26 అంటే 26నే మన 104 అంటే ఇక్కడ 4 ఉంటుంది, ప్లస్ 4 ఉంటుంది = 0. సో రెండిట్లలో x + 4 బయటకు వచ్చేస్తే ఎంతేమొస్తే x + 26 ఉంటుంది = 0. ఇక ఓవరాల్గా చేస్తే x + 4 = 0 అవుతుంది. ఇది 0 అవుతుంది, అది కూడా 0 అవుతుంది. x + 26 = 0. ఏమైతే x -4 అవుతుంది. తర్వాత x -26 అవుతుంది ఫ్రెండ్స్. -4 -26 ఉన్నది, ఇదే ఆన్సర్. సో 25వ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్. 25వ ప్రశ్న, KLMNOP అనేది 6 పీపుల్ అట, 6 పర్సన్స్ ఏం చేస్తున్నట, సిట్టింగ్ ఇన్ ఏ సర్క్యులర్ టేబుల్ ఫేసింగ్ సెంటర్ అంటే ఇంకో సెంటర్ ఫేసింగ్ ఉన్నది అనేది మంచి ప్రాబ్లమ్స్. సెంటర్ ఫేస్ చేసి ఉన్నాయి అనే ప్రాబ్లమ్స్ అనేవి మంచి ఈజీ ప్రాబ్లమ్స్. 6 పీపుల్ కూర్చున్నారు, వాళ్ళంతా సెంటర్ ఫేస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. సో 6 అంటే ఈడొక్కని కూర్చోబెడదాం. సో ఈడొక్కడు టైరు, ఈడొక్కడు 6 కూర్చోబెడదాం. ఓకేనా. K ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ P. ఓకేనా. K అనేట ఆయన P యొక్క నైబర్ అట ఫ్రెండ్స్. నైబర్ అంటే ఎట్లా ఉండొచ్చు, పక్క పక్కన ఉండొచ్చు, కానీ ఇట్లా KP అని ఉండొచ్చు, లేకుంటే PK అని ఉండొచ్చు. నైబర్ అంటే ఇట్లా ఉండొచ్చు, ఇట్లా అని ఉండొచ్చు, ఇట్లా అని ఉండొచ్చు, రెండు ఉంటాయి. మనం ఒకటే అనుకుని పోవద్దు. ఇక్కడ గ్రూప్ D వాళ్ళు ఇప్పుడిప్పుడే ఇట్లాంటి ప్రాబ్లం చేస్తారు కాబట్టి అనుకుంటాం. అండ్ K ఈజ్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ P. అండ్ అని ఎప్పుడన్నా వచ్చిందో మళ్ళీ అది K గురించే తెలియజేస్తున్నట్టు. అండ్ ఈ సీటెడ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ O. K అనట ఆయన ఎట్లనట, నైబర్ అట, అట్లనే సెకండ్ టు ద రైట్ ఆఫ్ O. K అనట ఆయన సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఓకి సెకండ్ టు ద రైట్ అంట. సో O ఉన్నాడు, ఓకే సెకండ్ టు ద రైట్, ఓకి ఒక ప్లేస్ వదిలేస్తే ఇంకో రైట్ లెవెల్ ఉంటాడు, K ఉంటాడు. సో అది ఫస్ట్ స్టేట్మెంట్ అయిపోయింది. రెండోది ఏంటంట, O ఈజ్ సీటెడ్ టు ఇమీడియట్ లెఫ్ట్ ఆఫ్ M అన్నాడు. ఓకేనా. O అనట ఆయన, సో ఇమీడియట్ లెఫ్ట్. సో ఇట్లా సెంటర్ అన్నప్పుడు మన లెఫ్ట్ అవుతుంది, ఇది నాకు లెఫ్ట్ అవుతుంది, ఇది నాకు రైట్ అవుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు నేను కుడి చేతితో రాస్తాను కాబట్టి నేను ఇటు సైడే రాస్తాను, ఇది నా కుడి చేయి, ఇది నా ఎడమ చేయి. మీరు కూడా చూస్తుంటే అట్లనే ఉంటుంది మీకు. తర్వాత N ఈజ్ ద ఇమీడియట్ నైబర్ ఆఫ్ P అండ్ L. ఓకేనా. తర్వాత N ఈజ్ అన్ ఇమీడియట్ నైబర్ ఆఫ్ P అండ్ L. సో మూడో క్వశ్చన్ ఏంటంటే N ఈజ్ ద ఇమీడియట్ నైబర్. సో P అండ్ Lకి ఇమీడియట్ నైబర్ కావాలంటే ఖచ్చితంగా మధ్యలో ఉండాలి. P అండ్ L అని ఉండాలి, ఇట్లానే ఉండాలి, లేకుంటే L అండ్ P అని ఇట్లానే ఉండాలి. అట్లా అనుకో Pకు Lకు మధ్యలో నైబర్ N అవుతాడు, లేదనంటే ఇట్లా ఉన్నా సరిపోతుంది. సో ఇట్లా 2 అవకాశాలు ఉంటాయి. మనం ఏం చేస్తామంటే ఇదే అనుకుంటాం. నేను కూడా ఫస్ట్ స్టార్టింగ్లో వేసేటప్పుడు అట్లా కాదు, 2 చూసుకోవాలి. వీ సీటెడ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ L అంటున్నాడు ఫ్రెండ్స్. ఫస్ట్ ఇందులో మనకు అన్ని కన్ఫ్యూజన్ ఉన్నాయి. ఇది ఒక్కటే తెలుసు మనకు, OM అనేది పక్కా తెలుసు మనకు, OM. సరే ఇక్కడ O అనుకుంటున్నాను, నెక్స్ట్ ఇక్కడ M అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా. O అండ్ M. నెక్స్ట్ ఓకి
మధ్యలో గ్యాప్ ఇచ్చి కే పెట్టుకోవచ్చు. ఓకి ఒక గ్యాప్ ఇచ్చి కే అని పెట్టుకుంటాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఏమన్నాడు ఇక్కడ చూడండి, ఈ స్టేట్మెంట్లో కేపీలు పక్కన ఉండాలి. సో ఇక్కడ నేను పీ పెడదామంటే లేదు, ఆల్రెడీ ఏమున్నది కాబట్టి పీని ఖచ్చితంగా ఇక్కడనే పెట్టాలి నేను. ఓకేనా, పెట్టేసినాము. సో ఇది అయిపోయింది, ఇది అయిపోయింది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంట పిఎన్ఎల్, ఇక్కడ పీ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ఎన్ ఇక్కడ వస్తుంది, నెక్స్ట్ ఎల్ ఇక్కడ వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీ సీటెడ్ సెకండ్ టు ద రైట్ ఆఫ్ ఎల్. సో ఎల్కి సెకండ్ రైట్, ఎల్ ఉన్నది అనుకో దీనికి రైట్, ఎల్ ఇటు అంటే దీనికి ఫస్ట్ రైట్, ఇది సెకండ్ రైట్, ఇది అంటే ఏమొస్తుంది ఎం ఆన్సర్ వస్తుంది ఫ్రెండ్స్. సో 26వ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. దీన్ని సింప్లిఫై చేయమని చెప్పేసి అంటున్నాడు ఫ్రెండ్స్. దీన్ని ఏం చేయమంటాడు, సింప్లిఫై చేయమని చెప్పేసి అంటున్నాడు. ఓకేనా, సింప్లిఫై చేయండి. ఒకవేళ మీరు డైరెక్ట్ ఆన్సర్ కావాలనుకుంటే ఇక్కడ ఇట్లా చూడండి, దీనికి ఎంత -12 ఉందా. ఓకే, సో 2 5 10. సో దాని తర్వాత 10 4 40 అంటే ఏమొస్తుంది -40 వస్తుంది. -12 -40 కలిస్తే -52. -52 ఉండేటటువంటి ఆన్సర్ అయితే. సో ఇది కాదు. సో అట్లా మనం తీసేయచ్చు. ఎట్లా పైన అట్లా టైం లేదనుకో టక్కున ఇట్లా చూసేసి ఇదాన్ని పెట్టచ్చు. లేదంటే ఇవి ఏమైనా తక్కువ ఇచ్చిన అనుకో, దీంట్లో అన్ని కరెక్ట్ ఇచ్చింది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. సరే సింప్లిఫై చేద్దాం మనం. ఏమి ఇచ్చిండు x+2 2x + 5 x - 4 = x² + 5x - 12. సో x తోటి మల్టిప్లై చేయండి ఫ్రెండ్స్. x తోటి మల్టిప్లై చేస్తే ఇది, x తోటి మల్టిప్లై చేస్తే x × 2x అంటే 2x² అవుతుంది, x × 5x అంటే 5x అవుతుంది. ప్లస్ దీంతో చేస్తే 2 2 4x అవుతుంది, 2 5 10 అవుతుంది. ఏమవుతుంది x - 4 ప్లస్ x² + 5x - 12 ఏమవుతుంది 2x² ప్లస్ 9x ప్లస్ 10 x - 4 ప్లస్ x² ప్లస్ 5x - 12. సో నెక్స్ట్ దీంతో x మల్టిప్లై చేద్దాం. 2x² × x 2x³ అవుతుంది, 9x × x 9x² అవుతుంది, 10 × x 10x అవుతుంది. తర్వాత దీంతో మళ్ళీ -4 చేయాలి. 2x² × -4 -8x², 9x × 4 9 36x, ఆ తర్వాత 10 × 4 -40 -40. ఏదైనా ఒక్కటి తప్పు రాసుకున్నాం అంటే వచ్చే ఆన్సర్ రాంగ్ వస్తుంది. సో ఏమన్నా మిగిలినది ఏంటది x² + 5x - 12. ఇక్కడ x³ ఒకటే ఉన్నది. సో ఇది 2x³ అనేది x³ ఉన్నది. సో 9x², 9x², 9 ఇట్లకి 8x² పోతే 1x² మిగులుతుంది. 1x² మళ్ళీ x² ఆడిస్తే 2x². సో x చూసుకుంటే ఇక్కడ 10x, 10xలకి -36 పోయింది. 10లకి 36 పోతే -26. -26కి ఇంకొక 5 వచ్చి యాడ్ అయింది. -26కి 5 వచ్చి యాడ్ అయితే అవుతుంది -21 అవుతుంది, 21x అవుతుంది. సో ఇలా మైనస్లు కొడితే -40 -12 అంటే -52. సో ఇది ఉన్న ఆన్సర్ ఏమైనా ఉందా, 2x³ 2x² -21x -52 ఉన్న ఆన్సర్ ఏ ఆన్సర్. సో ఏదే కరెక్ట్ ఫ్రెండ్స్. సో 27వ ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. ఇంటూ అంటే మైనస్ అంట, ప్లస్ అంటే డివైడెడ్ బై అంట. ఓకేనా, ఇది రాసుకోరు. ఇంటూ అంటే మైనస్ రాసుకోరు ఇట్లా. నెక్స్ట్ ప్లస్ అంటే డివైడెడ్ బై అంటే ప్లస్ అంట ఫ్రెండ్స్. మరి ఇదేంటంట డివైడెడ్ బై = ఇంటూ, అలా తప్పించింది ఇది లెక్కల. సో ఇది డివైడెడ్ బై అని రాసుకోరు. సో వాట్ విల్ బి ద వాల్యూ, కింద ఇచ్చిన దాని వాల్యూ ఎంత అని అంటాడు ఫ్రెండ్స్. ఏమని ఇచ్చిండు మనకు, ఇట్లా ఇచ్చిండు స్క్వేర్ బ్రాకెట్. దీన్ని మనం ఇట్లా ఇచ్చేసిండు. ఇట్లా ఇచ్చిన ప్రాబ్లమ్స్ అట్లా నోట్ చేసుకోరు ఫస్ట్. సో ఎగ్జామ్లో అయితే మీరు ఇవంతా నోట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ పెట్టేసుకుంటే అయిపోతే, కొంచెం జాగ్రత్త చూసి పెట్టుకోవాలి. ఓకేనా. సో 12 బ్రాకెట్ పెడదాం. 12 మైనస్ ఉన్న కాడ ఏం రాసుకోవాలి, మైనస్ ఉంటే ప్లస్ అని రాసుకోవాలి. ఎస్ ప్లస్ 2 ఇంటూ వచ్చింది. ఇంటూ అంటే బాబు ఇంటూ అంటే ఇంటూ అంటే మైనస్ 3. డివైడెడ్ బై అంటే ఇంటూ, డివైడెడ్ బై అంటే ఇంటూ రాసుకోవాలి. ప్లస్ వచ్చింది మధ్యలో, ప్లస్ వస్తే ఏం రాసుకోవాలి, ప్లస్ వస్తే డివైడెడ్ బై రాసుకోవాలి. 12 ఇంటూ వచ్చింది. ఇంటూ వస్తే ఏం రాసుకుంటాం, మైనస్ రాసుకుంటాం. -4. పన్నెండు + 2 అంటే 14. 3 × 6 డివైడెడ్ బై 12 మైనస్ అంటే 8 అవుతుంది. 14 6 పోతే 8 ఫ్రెండ్స్.
8 డివైడెడ్ బై 8, 8 డివైడెడ్ బై అంటే 8 ఎక్కలు కొట్టి చేస్తాం, 8 1 అంటే 1 వస్తుంది ఆన్సర్. తర్వాత 28 ప్రాబ్లం చూడండి ఫ్రెండ్స్. 28 ఏమని ఇచ్చిండు, 7 2 4 5 a/b అయితే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ 1 అంట. అంటే హెచ్సిఎఫ్ ఆఫ్ ఏబి ఈజ్ కూడా 1 అంటే అవి వేరు సంఖ్యలు, వాటికి డిఫరెంట్గా ఉన్నాయని చెప్పి చెప్తున్నాడు. సో బి మైనస్ వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఇట్లాంటి మోడల్ మీకు ఎగ్జామ్లో వచ్చేటటువంటి ఆస్కారం ఉంటుంది, 0.7245. సో ఇందులో ఎన్నిటి మీద బార్ ఉన్నది, రెండింటి మీద బార్ ఉన్నది ఫ్రెండ్స్. జాగ్రత్త చూడండి, ఇట్లా రెండింటి మీద బార్ ఉన్నప్పుడు ఏమైందంటే దీని వాల్యూ 7245 ఉంది కదా. సో రెండింటి మీద బార్ ఉన్నది కాబట్టి ఏం రాసుకుంటాం, 99 రాసుకుంటాం. ఒక్కొక్క బార్కు ఒక్కొక్క 9 రాస్తాం. 2 బార్లు ఉన్నాయి కాబట్టి 2 9. అవతల సైడ్ ఎన్ని అంకెలు ఉన్నాయి, 2 అంకెలు ఉన్నాయి. 2 అంకెలు కాబట్టి ఈ అంకెకి 0, ఈ అంకెకి 0. ఓకేనా, 0. సో ఇదే వాల్యూ ఫ్రెండ్స్. సో ఇది రాసిన దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే అవతల ఉన్న సంఖ్య తీసేయాలి ఫ్రెండ్స్. అవతల ఉన్న సంఖ్య ఎంత, 72ని తీసేసేయాలి. 72ని ఏం చేయాలి, మైనస్ చేయాలి. ఎందుకంటే వాటికి బార్ లేదు కాబట్టి దాన్ని మైనస్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనమాట. మైనస్ చేస్తే ఏమొస్తుంది మనకు, ఇగో 5 వెళ్ళి 2 పోతే 3 వస్తుంది. 24 7 పోతే 24 7 పోతే ఎంత వస్తుంది, 17 వస్తుంది. ఓకేనా. సో 7173/9 వస్తుంది. సో ఏ ఎకంలో కొట్టుడు పోతే కొట్టు చేద్దాం. ఫస్ట్ ఆ ఎల్సి 9 ఎకంలో కొట్టుడు పోతుంది, ఎందుకంటే కింద ఉంది కాబట్టి. పైన కూడా 9 ఎకంలో 9 వస్తున్నాయి, ఎన్ని కొడితే 2 3 10 18 వస్తుంది కాబట్టి 18 వస్తుంది కాబట్టి 9 ఎకంలో కొట్టుడు పోతాయి. 9 ఎకంలో 9 1 9 9 1 9 0 0. 9 ఎకంలో చేస్తే 9 వేల 63. 63 అంటే 8 ఉంటుంది ఫ్రెండ్స్. 9 9 81 6 ఉంటుంది. తర్వాత 9063 787 వచ్చింది ఫ్రెండ్స్. సో దీని వాల్యూ ఇచ్చిండు. దీని వాల్యూ ఏమనుకుంటుండు, ఏ అనుకుంటుండు. దీని వాల్యూ బి అనుకుంటుండు. ఏం చేయమంటుండు, బి మైనస్ ఏ ఏమంటుండు. బి అంటే ఎంత, 1100 మైనస్ ఏ అంటే ఎంత, 797. చేస్తే ఎంత, 0లోకి వెళ్ళి 7 పోతే 3 వస్తుంది. తర్వాత ఇక్కడ వీడికి అప్ వస్తుంది, 10 వస్తుంది. వీడికంటే 9 వస్తుంది. 9లోకి వెళ్ళి 9 పోతే 0 వస్తుంది. తర్వాత 10 ఉంటుంది. 10లోకి వెళ్ళి 7 పోతే 3 వస్తుంది. 303 ఫ్రెండ్స్. ఓకేనా, 303 అంటే బి ఆన్సర్. ప్రశ్న చూడండి ఫ్రెండ్స్. ఇన్ ప్లాంట్స్ డ్యూరింగ్ ద స్ప్రింగ్ సీజన్ ఫుడ్ మెటీరియల్ స్టోర్డ్ ఇన్ ద రూట్స్ యూజువల్లీ మూవ్స్ ఇన్ టు ద, అంటే స్ప్రింగ్ సీజన్ అంటే వసంతకాలం టైంలో, అంటే ఏంటంటే అప్పుడే మొగ్గలు వస్తూ ఉంటాయి. ఆ టైంలో ఆకులు మొగ్గలు అట్లాంటి వచ్చే టైంలో ఎటు పోతాయి అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఓకేనా, ఎట్లా అంటే దరిదాపులో ఉగాది టైంలో అనమాట. ఉగాది టైంలో ఏమొస్తుంది, పువ్వు వస్తుంది మనకి. ఇప్పుడు మామిడి పువ్వు తీసుకొచ్చి మనం ఉగాది పచ్చళ్ళు వేసుకుంటాం కదా. సో అట్లాంటప్పుడు ఏమైందని అంటే ఫుడ్ మెటీరియల్ అనేది మొక్కల బడ్స్లోకి వెళ్ళిపోతుంది. అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఉంటాయి కదా, దాంట్లోకి వెళ్ళిపోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఇట్లాంటి ప్రశ్నలు వస్తాయి. అయితే ఇప్పుడు మనకు మొక్కల గురించి వచ్చింది కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ అంశాలు నేను ఇక్కడ చెప్తున్నాను. నేను ఒకసారి చూడండి. ఇవన్నీ అంటే ఆ బడ్స్ లోపలి పోవడం వల్ల ఏమవుతుందంటే దాని నుంచి కొత్త కొత్త ఆకులు రావడం కానీ, ఫ్లవర్స్ రావడం కానీ, సో అవన్నీ ఏర్పడడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. దాని తర్వాత మనకు ఫ్లవర్స్ అనగా, ఈ మొక్కలు అనగానే కొన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి అంశాలు ఏంటంటే మనకు మొక్కలలో ఉండేటటువంటి హార్మోన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. కానీ ఇందులో యాక్సిన్స్ అని ఉంటాయి. యాక్సిన్స్ అనేవి దేనికోసం, గ్రోత్ కోసం ఉపయోగపడతాయి. మొక్క పెరుగుదలకు ఉపయోగపడేటటువంటి హార్మోన్సే యాక్సిన్స్. నెక్స్ట్ తర్వాత జిబ్బరిలిన్. ఓకేనా, జిబ్బరిన్లు ఉంటాయి. జిబ్బరిన్లు అనేది ఏంటంటే ఇప్పుడు మనకు సీడ్ ఉంటుంది కదా, మొక్క అనేది ఏం చేస్తా అంటే అది డార్మసీలోకి వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోవడం అది జరుగుతుంది ఫ్రెండ్స్. దాన్ని మేల్కొల్పడం జరుగుతుంది. దాని నిద్రావస్థలో ఉన్నదాన్ని మేల్కొల్పడానికి ఉపయోగపడుతుంది జిబ్బరిన్లు అనేటివి. తర్వాత సైటోకైనిస్ ఉన్నది. సైటోకైనిస్ అనేది దేనికి ఉంటుంది, సెల్ డివిజన్. సెల్ అనేది ముక్కలు కానికి ఓకేనా. సో సెల్ ముక్కలు అయితేనే కదా కొత్త ఏర్పడతాయి. ఓకేనా, సైటోకైనిస్ అనేది సెల్ డివిజన్లో ఉపయోగపడుతుంది. తర్వాత ఇథైల్ అనేది రైపెనింగ్ ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఆకు పండుగకి పాడి కింద పడిపోవడానికి కారణం, లేకుంటే పండు మక్కి కింద పడిపోవడానికి కారణం ఏంటంటే ఇథైల్ అనేటటువంటి హార్మోన్. తర్వాత ఆస్కిసిస్ అని ఉండదు. ఓకేనా, ఆస్కిసిస్. సో ఆస్కిసిస్ అనేటటువంటి యాసిడ్ ఉన్నది. ఈ ఆస్కిసిస్ యాసిడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది ఇంతకుముందుకు ఏదైతే జిబ్బరిన్లు ఉందో జిబ్బరిన్లకు ఆపోజిట్, ఇది గుర్తుపెట్టుకో, జిబ్బరిన్లకు ఆపోజిట్. సో ఇదేం చేస్తా అంటే అది సీడ్ అనేది నిద్రావస్థలో ఉంటే మేల్కొల్పడం జరుగుతుంది. ఇదేం చేస్తా అంటే నిద్రావస్థలోకి తీసుకుపోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది నిద్రావస్థలోకి తీసుకుపోయేటటువంటి పని చేస్తుంది. సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి ఎగ్జామ్లో ఖచ్చితంగా వస్తాయి ఇట్లాంటి ప్రశ్నలు. తర్వాత 30వ ప్రశ్న చూడండి ఫ్రెండ్స్. బ్లడ్ కోగులేషన్ అక్కర్స్ విత్ హెల్ప్ ఆఫ్ ద, అంటే కోగులేషన్ అంటే రక్తం అనేది గడ్డకట్టడం. ఏం చేస్తుంది, గడ్డ కట్టడం ఎట్లా జరుగుతుంది అని చెప్పేసి అడుగుతున్నాడు. సో
సో రక్త కట్టడానికి ఉపయోగపడేది అంటే మనకు ప్లేట్లెట్స్ ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఓకేనా. సో ప్లేట్లెట్స్ ఉపయోగపడతాయి. సో మనం రక్తం అనగానే రక్తం అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్. బ్లడ్ అనేది చాలా ఇంపార్టెంట్ లెసన్. సో బ్లడ్ని మనం ఏమంటారంటే కనెక్టింగ్ టిష్యూ అంటాం. కనెక్టింగ్ అంటే కలిపేటటువంటి టిష్యూ అని చెప్తుంటాం అనమాట. దాని తర్వాత సో మనకు మానవుడి శరీరంలో దరిదాపులో 7 నుంచి 8% వరకు బ్లడ్ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఉదాహరణ చేసుకుంటే 5 నుంచి 6 లీటర్ల వరకు బ్లడ్ ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది. సో బ్లడ్ అనేది తర్వాత బేస్ అంటే క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. బ్లడ్ అనేది ఏ స్వభావం ఉంటుంది? క్షార స్వభావం ఉంటుంది ఫ్రెండ్స్. దీనికి అంటే దీని యొక్క pH వాల్యూ చూసుకుంటే 7.35 నుంచి 7.45 ఉంటుంది. pH వాల్యూ అంటే తెలుసు కదా మీకు అందరికీ pH వాల్యూ. అయితే బ్లడ్ లోపల ప్లాస్మా అనేది దాదాపులో 55% ప్లాస్మా ఉంటుంది ఫ్రెండ్స్. 55% ఏముంటుంది? ప్లాస్మా ఉంటుంది. సరే ఈ ప్లాస్మాలో 55%, మరి ప్లాస్మా లోపల ఏమేమి ఉంటాయి? బ్లడ్ లోపల 55% ప్లాస్మా ఉంటుంది. ప్లాస్మాలో 90%, ఎగ్జామ్లో వస్తుంది 90% వాటరే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఎగ్జామ్లో మాటికి వచ్చేటటువంటి ప్రశ్న. తర్వాత మళ్ళీ 7% ప్రోటీన్ ఉంటుంది. దాని తర్వాత 0.9% సాల్ట్ ఉంటుంది. దాని తర్వాత 0.1% వచ్చేసి గ్లూకోజ్ ఉంటుంది. తర్వాత ఇవి అయిపోయినాయి. ఓకే. దాని తర్వాత చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బ్లడ్ క్యాప్సిల్స్. సో బ్లడ్ క్యాప్సిల్స్లలో అంటే రక్త కణాలు ఎన్ని రకాలు? సో దాంట్లో మనకు ఎర్ర రక్త కణాలని, తర్వాత వైబీసీ తెల్ల రక్త కణాలని, తర్వాత బ్లడ్ ఏమంటున్నాడు ప్లేట్లెట్స్ అని చెప్పేసి అంటే ఇవి ఉంటాయి మనకు. ఇట్లా 3 రకాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఎర్ర రక్త కణాలు, ఇవేమో ఎర్ర రక్త కణాలు, ఇవేమో తెల్ల రక్త కణాలు, ఇవేమో బ్లడ్ ప్లేట్లెట్స్ అంటారు. సో క్లాటింగ్కి ఉపయోగపడేది ఇదే ఫ్రెండ్స్. క్లాటింగ్కి ఉపయోగపడేది ఇది మనకు క్లాటింగ్కి ఉపయోగపడుతుంది. కానీ ప్లేట్లెట్స్ అనేది క్లాటింగ్కి ఉపయోగపడతాయి. నీకు దీన్ని ఏమంటారు అంటే థ్రోంబోసైట్స్ అని కూడా అంటారు. దీన్ని ఏమంటారు? థ్రోంబోసైట్స్ అని చెప్పేసి కూడా అంటారు. థ్రోంబోసైట్స్ ఎగ్జామ్లో థ్రోంబోసైట్స్ అని ఇస్తాడు, ప్లేట్లెట్స్ అని ఇవ్వకపోవచ్చు. సో అట్లా పెట్టాల్సినటువంటి అవసరం. మరి ఇలా ఎర్ర రక్త కణాల పని ఏం చేస్తాయి? ఎర్ర రక్త కణాల పని ఏంటంటే ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ ఇటు అటు సరఫరా చేయాలి. ఆక్సిజన్ అందియాలి వాళ్ళకు, కణాల నుంచి కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ తీసుకురావాలి. అట్లాంటి పని మనకు రెడ్ బ్లడ్ సెల్ చేస్తుంది ఫ్రెండ్స్. తర్వాత వైల్డ్ బ్లడ్ సెల్ ఏం చేస్తాయి అంటే మనకు దీంట్లో B and T సెల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. సో వైల్డ్ బ్లడ్ సెల్ అనేది మనకి ఏంటంటే రోగనిరోధక శక్తి మనకు ఉంటుంది అని కూడా, రోగనిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ అనేది మనకు వైట్ బ్లడ్ సెల్స్ ద్వారానే రావడమే జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకని దీంట్లో B సెల్, T సెల్ అని ఉంటుంది. మనకు దాని డెప్త్ రోగాల గురించి మనం డెప్త్ అవుతే అలా ఎంత ఇంపార్టెంటో ఆ T సెల్, B సెల్ అనేది మనకు చాలా MBBS చేసేటోళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే నేను కూడా కొంచెం T సెల్ల గురించి చదివినా కాబట్టి చెప్తున్నాను అనమాట. సో ఇవి మన రక్త కణాల యొక్క ఇంపార్టెన్స్. ఓకే ఫ్రెండ్స్, ఇందులో మనం 10 క్వశ్చన్లు డిస్కస్ చేసినాం. మీకు అర్థమైనా అనుకుంటున్నాను. సో మిగతా క్వశ్చన్లు మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.